తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. లిక్కర్ స్కామ్ కథ కంచికి చేరబోతోంది. క్లైమాక్స్కు ఆ సినిమా రాబోతోంది. తొందరలోనే క్లైమాక్స్ సన్నివేశాన్ని కూడా మీరు చూస్తారు ఖాయం అని చెప్పేసి గత కొన్ని రోజులుగా అనేక వీడియోలు, అనేక పరిణామాలను ఉదాహరిస్తూ అనేక అంశాలు తెర మీదకు తీసుకొస్తూ విశ్లేషణలోనూ డిస్కషన్స్లోనూ ఇదే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి చూపించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం, వివరించే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం ఎంత చేసినా చాలామంది అబ్బే క్లైమాక్స్కి వస్తుందా, ఇప్పుడప్పుడే క్లైమాక్స్కి వస్తుందా, మాకు నమ్మకం లేదు, క్లైమాక్స్కి వచ్చే అవకాశమే కనిపించట్లేదు, వచ్చినా ఇప్పుడప్పుడు రాదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ చేస్తూ వ్యంగ్యంగా వెటకారంగా కూడా మాట్లాడిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సరే, ఆ మాట్లాడిన వాళ్ళందరికీ కౌంటర్గా కాదు కానివ్వండి, ఇదిగో చూడండి, వాస్తవం చూడండి, జరిగేది చూడండి, తెలుసుకోండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం, చూపించే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నమే ఈరోజు చేయబోతున్నాం. పక్కాగా తెలుస్తోంది కదా క్లైమాక్స్కి రాబోతోంది అని చెప్పడానికి ఉదాహరణగా ఈరోజు ఒక కీలక పరిణామం జరిగింది. ఎవరు ఊహించినటువంటి పరిణామం జరిగింది. ముఖ్యంగా ఆ కేసులో నిందితులు పెద్ద తలకాయలు అనుకోనటువంటి పరిణామం జరిగింది. ఏంటా పరిణామం అనేది ఒక్కసారి మీరే చూడండి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలకమైనటువంటి హైదరాబాద్లోని కీలకమైనటువంటి ప్రదేశాల్లో సిట్ అధికారులు ఈరోజు మెరుపు దాడులు చేశారు, సోదాలు చేశారు, అనేక అంశాలను తెలుసుకున్నారు, అనేక ఆధారాలు సేకరించగలిగారు. గుట్టు చప్పుడు కాకుండా ఎవరైనా ఆపే ప్రయత్నం చేసినా సరే ఎక్కడా ఆగకుండా, అలాంటి ప్రయత్నాలు సఫలం కాకుండా చాలా తెలివిగా తీసుకున్నటువంటి మాస్టర్ స్టెప్ ఇదన్నమాట. సో క్లైమాక్స్కు చేరిందనటానికి, చేరబోతోందనటానికి ఇంతకన్నా సంకేతం కావాలా? అవసరం లేదు. ఎక్కడెక్కడ చేశారో తెలుసా? ముఖ్యంగా నంబర్ 1 భారతీ సిమెంట్స్, నంబర్ 2 ఏదో రిసోర్స్ 1 అట, నంబర్ 3 ట్రీ గిల్. సో ఈ 3 ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు, ఏది లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులు మెరుపు వేగంతో వచ్చారు, దాడి చేశారు, సోదాలు చేశారు, అనేక అంశాలను తెలుసుకున్నారు, అనేక పత్రాలను, వివరాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే భారతీ సిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎవరికి సంబంధించినటువంటి అంశాలు తెలుసా? భారతీ సిమెంట్స్ ఆల్రెడీ గోవిందప్ప బాలాజీ అక్కడే పనిచేశాడు కాబట్టి అతనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడానికి. అదే రిసోర్స్ 1 అది రాజ్ కసిరెడ్డిది అంటున్నారు. అదేవిధంగా ట్రీ గ్రిల్ ఇది బోనేటి చాణక్య. ఈ ముగ్గురు కింగ్ పిన్స్ అన్నమాట. ఈ ముగ్గురికి సంబంధించి ట్రీ గ్రిల్ అనేది రెస్టారెంట్ అంటున్నారు. అతను అక్కడ పనిచేశాడని, దాన్ని సొంతగా స్థాపించాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దాంట్లోనూ రిసోర్స్ 1లోనూ భారతీ సిమెంట్స్లోనూ కూడా ఏకకాలంలో సిట్ అధికారులు వచ్చి సోదాలు చేశారట. సోదాలు చేయడమే కాదు, అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, ముఖ్యంగా లొకేషన్స్ని ఐడెంటిఫై చేశారని చెప్పేసి కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం అయితే తెలుస్తోంది. సో అనేక పత్రాలు స్వాధీనం చేసుకోవడం అంటే దీనికి సంబంధించే అసలు నిందితులంతా ఏ ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ కూటమిగా ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళంతా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరు కలిసి మాట్లాడుకున్నారు, ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్లతో సహా ఆల్రెడీ వాళ్ళకు కొన్ని చేరాయి, మిగతా కొన్నింటిని అక్కడి నుంచి సేకరించే ప్రయత్నం చేశారట. ముఖ్యంగా భారతీ సిమెంట్స్ నుంచి కొన్ని కీలకమైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బోనేటి చాణక్యకి సంబంధించినటువంటి ఆ ట్రీ గ్రిల్లో కూడా ఎప్పుడెప్పుడు సమావేశమయ్యారు, ఆ లొకేషన్స్ ఏంటి, గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళకి తెలిసిన ఆధారాలు ఏంటి, వాటిని వీటిని సరిపోల్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మెరుపు దాడుల గురించి ముందే తెలిస్తే, బయటకు ఉప్పొందితే ఆపే ప్రయత్నం, ఒకవేళ ఆపలేకపోయినా సరే సాక్ష్యాలు, ఆధారాలు వీటిని ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం ఆల్రెడీ చాలా చేశారంటున్నారు. బట్ ఇంకొన్ని ఏమన్నా ఉంటే వాటిని చెరిపేసే ప్రయత్నం, తొలగించే ప్రయత్నం ఎక్కడ చేస్తారో అనేటటువంటి ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా, కనీసం దాన్ని ఆపే టెక్నికల్గా కానీ లేదంటే కోర్టు ద్వారా కానీ, న్యాయస్థానాల ద్వారా కానివ్వండి, ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో అనే ఉద్దేశంతో అలాంటి ప్రయత్నం కూడా జరగకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఏకకాలంలో 3 ప్రాంతాలకు వెళ్ళి, మనకు తెలుస్తుంది 3 ప్రాంతాలే, బహుశా ఇంకా ఎక్కువ చోట్ల కూడా చేసి ఉండొచ్చాము, 3 ప్రాంతాలకు వెళ్ళి ఒకేసారి పడ్డారట. అనేక అంశాలను తెలుసుకున్నారట, పత్రాలు స్వాధీనం చేసుకున్నారట.
సో ఇది మాస్టర్ స్ట్రోక్గా కూడా చెప్తున్నారు. ఎందుకంటే లెక్కర్ స్కామ్ జరిగినటువంటి తీరుకు సంబంధించి ఇప్పటికే చాలా ఎస్టాబ్లిష్ చేశారు. సిట్ అధికారులు అసలు మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది, ఎవరెవరు కలుసుకున్నారు, ఏమేం చేశారు, పాలసీ ఎలా రూపొందించారు, ఆ తర్వాత ఎవరెవరిని కలిశారు, ఎవరెవరిని బెదిరించారు, ఎవరి దగ్గర నుంచి డిస్టిలరీలు రాక్కున్నారు, ముడుపులు ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించినటువంటి ఒక నెట్వర్క్ ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నారు, దానికి ఎంతమందిని పెట్టుకున్నారు, ఇవన్నీ బోలెడు అంశాలను మనకి కళ్ళ ముందు పెట్టారు. అయినా కానీ ఇంత వాస్తవాలు తెలిసినా కానీ 40 మంది నిందితులుగా చేర్చిన తర్వాత ఆల్రెడీ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు మెరుపు దాడులు చేశారంటే ఏదో కీలకమైనటువంటి అంశం, కీలకమైనటువంటి సమాచారం వాళ్లకు తెలిసింది కాబట్టే దానాధారంగా ప్రొసీడ్ అయ్యారనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక దాడి చేశారు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, మొత్తానికి హల్చల్ చేశారు, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినట్టయితే ఇది మాస్టర్ స్ట్రోక్ ఎలా అవుతుంది జగన్మోహన్ రెడ్డికి అనేది కూడా నేను 3 ముక్కల్లో వివరించే ప్రయత్నం చేస్తాను. నంబర్ 1, భారతీ సిమెంట్స్ మీద మొట్టమొదటిసారిగా సిట్ అధికారులు సోదాలు చేయటం, దాడి చేయటం అనేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అంశమే. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేదంటే ఆయన పరివారం కానివ్వండి, ఆయన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, బిగ్ బాస్ స్థానంలో ఉన్నారు, వాళ్ళకి ముడుపులు వెళ్ళాయి అని చెప్పేసి చెప్పుకోవటం తప్ప వాళ్ళను డైరెక్ట్గా టచ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు లేదు, జరగల. అదేంటి గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారు కదా, ఆయన వాళ్ళ మనిషి కదా అనొచ్చు. ఆ తర్వాత ప్రెస్ మీట్లో గోవిందప్ప బాలాజీ మా మనిషి ఎందుకు అవుతాడు, ఆయన వేరే ఎక్కడో పనిచేస్తున్నాడు, గతంలో ఎప్పుడో మా దగ్గర పనిచేశాడు, అంత మాత్రాన మావాడు అవుతాడా, మాకు సంబంధం ఏముంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నాలుగు కూడా మడతేశాడు. ఆ నేపథ్యంలోనే గోవిందప్ప బాలాజీ ఇచ్చినటువంటి వివరాలు కానివ్వండి, వాళ్ళు తెలుసుకున్నటువంటి అంశాలు కానివ్వండి సరి చూసుకుంటూ మొట్టమొదటిసారిగా భారతీ సిమెంట్స్కు సంబంధించినటువంటి ఆఫీస్లో ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ అంశం మీద సిట్ అధికారులు అడుగు పెట్టడం జరిగింది. ఇది మామూలు అడుగు కాదు, ఎవరైతే అడుగు పెట్టకూడదో, ఏ పోలీస్ శాఖ అయితే రాకూడదని చెప్పేసి భీష్మించు కూర్చున్నారో వాళ్లే అడుగు పెట్టేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ లింక్ ఉంది అనేటటువంటి అంశాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసినట్టే, ఆయనకి ముడుపులు అందాయి అని చెప్పేసి నర్మగర్భంగా చెప్పినట్టే. భారతీ సిమెంట్స్లో దాడి చేసి మరీ అక్కడ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, కీలక అంశాలు తెలుసుకున్నారు, టెక్నికల్ ఎవిడెన్స్లు సేకరించారు అంటే ఇక కథ కంచికి చేరబోతోంది. మనం ప్రీ క్లైమాక్స్లో ఉన్నాం, తొందరలోనే క్లైమాక్స్ కూడా చూడబోతున్నాం అని చెప్పేసి స్పష్టంగా చెప్పినట్ట కాదా. ఇప్పటివరకు జగన్ 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 అనుకున్నాం, ఇప్పుడు ఏకంగా జగన్ కోటరీలోకి అడుగుపెట్టేశారు, జగన్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టేశారు. సో ఇది మాస్టర్ స్ట్రోక్, ఖచ్చితంగా కీలకమైనటువంటి దెబ్బే అనుకోవచ్చు. ఇక ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి భారతీ సిమెంట్స్కి సంబంధం ఏంటి, ఆయన సతీమణి చూస్తున్నారు కదా, ఆయన కుటుంబ సభ్యులు చూస్తున్నారు కదా, ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏం పట్టించుకోలేదు కదా, అసలు ఈయనకి అక్కడ ఏం అధికారం ఉందని చెప్పేసి కనీసం సంతకం పెట్టే అధికారం కూడా లేదు కదా, అంతా ఆయన సతీమణి చేతుల్లోనే ఉంది కదా, నిర్వహించేది మొత్తం ఆవిడే కదా అని చెప్పేసి ఒక వితండవాదన తీసుకురావచ్చు. అది మరీ ప్రమాదం. ఇప్పటివరకు జగన్ వరకు ఉంటే పర్వాలేదు, జగన్ను దాటి ఇప్పుడు ఈ వితండవాదం తీసుకొస్తే జగన్ను దాటి ఆయన కుటుంబ సభ్యులు నడిపించేటటువంటి సంస్థ, అందుట్లో సోదాలు అంటే ఆయన కుటుంబ సభ్యులను కూడా పాయింట్అవుట్ చేసినట్టే కదా. అంటే రేపు వాళ్ళు కూడా ఇరుక్కున్నట్టే. సతీమణి ఇరుక్కుంటుందా ఏమో చెప్పలేము. ఈ వితండవాదన అసలు జగన్కి భారతీ సిమెంట్స్కి సంబంధం ఏంటి, జగన్కి సాక్షికి సంబంధం ఏంటి, ఇవన్నీ తన కుటుంబ యాజమాన్య సంస్థలు, తను చూసుకోవట్లేదు, తన రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు, రాజకీయాలు తప్ప జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు ఏమీ లేవు, ఆయన మొత్తం ఎప్పుడు అప్పగించేశాడని చెప్పేసి ఒక కొత్త వాదన తీసుకొస్తే ఈయన బదులు ఆయన కుటుంబ సభ్యులు ఇరుక్కున్నట్టే. మరి దీన్ని అంగీకరిస్తారా? సిట్టు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుందా? ఏంతో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా నజర్ పెట్టిందా? దానికి సంబంధించిన వివరాలను సేకరించిందా? అంటే జగన్ కుటుంబ సభ్యులకు కూడా ముడుపులు అందాయా? ఈ అనుమానాలే వస్తాయి. సో ఈ 2 అంశాలే కాక ముచ్చటగా 3వ అంశం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ యొక్క సోదాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్న సందర్భంలో కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగు పెట్టలేక బెంగళూరులో ఉన్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి వంటి వాళ్ళు, కింగ్ పిన్ మిథున్ రెడ్డి వంటి వాళ్ళు అరెస్ట్ అయినా సరే కనీసం పరామర్శకు కూడా రాలేనటువంటి నిస్సహాయ స్థితిలో రేపో మాపో ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీ బాధ్యతలు మొత్తం, వ్యవహారాలు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో పెడతాడు అని చెప్పేసి
అందరూ మానసికంగా ఫిక్స్ అయిపోయినటువంటి తరుణంలో ఈ సోదాలు జరగటం క్లైమాక్స్కు ఈ యొక్క కథ వెడుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ను తొందరలోనే మనం చూడబోతున్నాం అనే దానికి స్పష్టమైన సంకేతం అవునా కాదా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కోటరీలోకి, జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి ఈరోజు మొట్టమొదటిసారిగా సిట్ అడుగుపెట్టింది. ఆయన నాకు సంబంధం లేదనుకున్నా తన కుటుంబ యాజమాన్యం అంటే కుటుంబ సభ్యులను కూడా టచ్ చేస్తున్నట్టే. నంబర్ 3, ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆయన కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సోదాలు చేశారు, అందుట్లోకి అడుగు పెట్టారు అంటే కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని, టెక్నికల్ ఎవిడెన్స్లు సేకరించారని, అనేక అంశాలను సరిచూసుకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయంటే మరి ఈ కథ క్లైమాక్స్కు చేరినట్టే కదా. గోవిందప్ప బాలాజీ, బోనేటి చాణక్య, రాజ్ కసిరెడ్డి, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి సంస్థల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు పనిచేశారా, సొంతగా స్థాపించారనేది కాసేపు అప్రస్తుతం. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి సంస్థలకి, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వ్యవస్థల్లోకి అడుగు పెట్టారు, సోదాలు చేశారు, చాలా వేగంగా విస్తృతంగా తనిఖీలు చేశారు అంటే క్లైమాక్స్కు ఈ కథ వెడుతున్నట్టే. జగన్మోహన్ రెడ్డి పరివారం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థల్లోకి అడుగు పెట్టారు అంటే క్లైమాక్స్కు వెడుతున్నట్టే. మరి ఆ క్లైమాక్స్ వెంటనే వచ్చేస్తుందా, మరికొన్ని వారాలు ఆగుతుందా, మరికొన్ని రోజులు ఆగుతుందా, పోనీ ఇంకో నెల ఆగుతుందా, ఇంకో 6 నెలలు ఆగుతుందా, మరో సంవత్సరానికి జరుగుతుందా అంటే చెప్పలేం. ఇక్కడి నుంచి వేగం పెరిగితే ఆ క్లైమాక్స్ని తొందరగా చూడొచ్చు, లేదు ఇంకాస్త నెమ్మదైతే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మొత్తానికైతే క్లైమాక్స్కి వస్తుంది, తొందరలోనే ఆ క్లైమాక్స్ చూడబోతున్నాం అనేది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి అడుగుపెట్టి మరి స్పష్టమైన సంకేతం సిట్ అయితే ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఈ తాజా పరిణామాలు చూస్తుంటే, సిట్ వేగం, దూకుడు, ఈ మెరుపుదాడులు, సోదాలు ఇవి చూస్తుంటే మీకేం అర్థమవుతోంది? మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.